దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మేలు చేత మీరు తృప్తి పొందాలని ఆశపడుతున్నారా? మీ కుటుంబంలో మేలులు జరగాలని, మీ బిడ్డలకు మేలులు జరగాలని, మేలుల చేత మీరు నింపబడి ఆశీర్వదించబడి సంతోషభరితులుగా మీరు మార్చబడాలని ఆశపడుతున్నారా? ప్రియమైన సహోదరి సహోదరులరా, అయితే పరిశుద్ధ లేఖనాల్లో ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. చూద్దాము లేఖన భాగము. కీర్తనల పుస్తకము 84వ కీర్తన 11వ చరణము 3వ లైన్ మనము చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంటూ ఉన్నది. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యథార్థంగా ప్రవర్తించు వారికి దేవుడు మేలు చేయకుండా మానడంట. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు అని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడి ఉంది. ప్రియులారా, మనం మేలు పొందుకోవాలంటే, మేలు వెంబడి మేలు, మన కుటుంబాల్లో మేలులు జరగాలంటే, మేలుల చేత మనము మన బిడ్డలు నింపబడాలి అంటే, ఆ మేలులు మన కుటుంబానికి తెచ్చుకొని ఆశీర్వదించబడి దీవించబడి వర్ధిల్లాలి అంటే యథార్థముగా మనము ప్రవర్తించాలి. యథార్థవంతులుగా మనము జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనకు మేలు చేస్తాడండి. యథార్థవంతులముగా మనము బ్రతికినట్లయితే ఖచ్చితంగా దేవుడు మేలులతో మనం నింపుతాడండి. యథార్థత అంటే ఏంటంటే, మన హృదయంలో ఏముంటుందో మన నోట్లో కూడా అదే ఉండాలి, మన ఆలోచనలో కూడా అదే ఉండాలి, మన క్రియల్లో కూడా అదే ఉండాలి. ఏమి మాట్లాడుతున్నామో ఆ పనే చేయాలి, ఏమి చెప్తామో దాని మీదే స్టాండ్ అయిపోవాలి, దాన్ని ఆలోచిస్తూ ఉండాలి. కానీ ఈనాడు లోకము యథార్థత లేదండి. నోటితో ఒకటి చెప్తున్నారు, క్రియల్లో ఇంకోటి కనపరుస్తున్నారు, హృదయంలో ఇంకొకటి ఆలోచిస్తూ ఉన్నారు. యథార్థత లేనటువంటి పరిస్థితుల్లో ఈనాడు లోకం పడి ఉన్న ప్రియులారా, దయచేసి గమనించండి. యథార్థవంతులకు ఆయన మేలు చేస్తాడు. యథార్థవంతులకు దేవుడు మేలు చేస్తాడు. ప్రియులారా, యథార్థవంతులుగా మనం మార్చబడి ఉంటే, యథార్థంగా మనము జీవిస్తూ ఉంటే, యథార్థమైన ప్రవర్తన మనము కలిగి ఉంటే దేవుని ద్వారా మేలులు పొందుకుంటామండి. మన బిడ్డలు మేలు పొందుకుంటారు, మనము మేలు పొందుకుంటాం, మన కుటుంబాలలో అనేక రకాల మేలులు జరుగుతాయండి. అలా జరగాలి అంటే యథార్థంగా మనం ప్రవర్తించాలి, యథార్థముగా మనము జీవించాలి. అది ఈ కండిషన్ని మనము ఫుల్ఫిల్ చేయగలిగినప్పుడు దేవుని వద్ద నుంచి మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలతో నింపబడతాము. మనము, మన బిడ్డలు, మన కుటుంబాలు దీవెనకరంగా మార్చబడి మేలులతో నింపబడి సంతోషవంతంగా ఉంటాం. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.